పచ్చని కోనసీమ, పక్షుల కిలకిలా రావాలు, గలగల పారే జలపాతాలు, అందమైన ఈ గోదావరి తీరంలో ఒక్కసారిగా హాహాకారాలు, ఆర్తనాదాలు మిన్నంటాయి. మృత్యుకేళి రాజ్యమేలింది. తెల్లవారకుండానే బతుకులు బుగ్గిపాలయ్యాయి. ఓఎన్జీసీ గ్యాస్ పైప్లైన్ వారి పాలిట యమపాసమైంది. ఆ ప్రాంతం మొత్తం శ్మశాన వాతావరణం తలపించింది. ఒక ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలితేనే బీభత్సం. అలాంటిది కొన్ని వందల సిలిండర్లకు సమానమైన గ్యాస్ పైప్లైన్ బ్లాస్ట్ జరిగితే ఊహించుకుంటేనే గుండె జలధరిస్తుంది కదూ. కానీ ఇక్కడ అదే జరిగింది. గ్యాస్ పైప్లైన్ బ్లాస్ట్ 20 మీటర్ల దూరం వరకు విస్తరించింది. పేలుడు తీవ్రత ఎలా ఉందంటే 10 అడుగుల లోతు వరకు గొయ్యి ఏర్పడింది. దాదాపు 1/2 కిలోమీటర్ దూరం వరకు గాల్లో రాకాసి మంటలు వ్యాపించాయి. 200 అడుగుల ఎత్తు వరకు మంటలు ఎగసిపడ్డాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరంలో జరిగిన ఈ ఘటన శ్మశాన వాతావరణాన్ని తలపించింది. ఉదయం 4 గంటల సమయంలో జనం గాఢ నిద్రలో ఉండగా కొందరు అప్పుడప్పుడే నిద్రలేస్తున్నారు. పైప్ లైన్ దగ్గరలో ఉన్న టీ స్టాల్లో పొయ్యి వెలిగిస్తుండగా క్షణాల్లోనే పేలిపోయింది. అప్పటికే ఆ ప్రాంతమంతా గ్యాస్ లీక్ అయి ఉండడంతో రాకాసి మంటలు క్షణాల్లో అంటుకున్నాయి. ఏమి జరుగుతుందో తెలుసుకునేలోపే మంటలు దావానలా వ్యాపించాయి. పేలుడు జరిగిన స్పాట్ నుంచి 1/2 కిలోమీటర్ దూరం వరకు ఉన్న ఇళ్లు ధ్వంసమయ్యాయి. చెట్లు చేమలకు కార్చిచ్చు అంటుకుంది. నగరం బీభత్సంగా మారింది. పైప్లైన్ సమీపంలో నుంచి బైక్పై వెళుతున్న తండ్రి కూతుళ్లు కాలి బూడిదయ్యారు. ఇంట్లో సేఫ్గా ఉన్నారనుకున్న వారు కూడా కాలిపోయారు. నిద్రలోనే మృత్యు వడిలోకి జారిపోయారు. ఈ ప్రాంతమంతా శవాల దిబ్బను తలపించింది. 1/2 కిలోమీటర్ వరకు అంతా బూడిదైంది. మృతదేహాలను గుర్తుపట్టడానికి కూడా వీలు లేకుండా ఉన్నాయి. గాయపడిన వాళ్లు అమలాపురం, కాకినాడ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పశువులు, పక్షులు మంటలకు అల్లాడిపోయాయి. పచ్చని చెట్లు నిలువునా కాలిపోయాయి. కొబ్బరికాయలు కాలి బూడిదయ్యాయి. ఇంత జరుగుతున్నా గెయిల్ కంపెనీ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. గ్యాస్ పైప్లైన్ లీకేజీని ఆర్పే ప్రయత్నం కూడా చేయలేదు. అధికారుల ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి. ఎన్నో రోజుల నుంచి గ్యాస్ లీక్ గురించి కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోకపోవడంతోనే ఈ ఘోరం జరిగిందని స్థానికులు వాపోతున్నారు. కోనసీమ గుండెపై కుంపటిగా మారిన గ్యాస్ బ్లో అవుట్లతో జనం బెంబేలెత్తిపోతున్నారు. మృత్యు భయంతో వణికిపోతున్నారు.